హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్. ఈరోజు మన వీడియో స్పెషల్ వచ్చేసి ఆలూ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. రైస్, చపాతీ, బగారా రైస్ దేంట్లోకైనా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఆలూని ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసుకుని కుక్కర్లో వేసుకుని ముక్కలు మునిగేంత వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుని ఇందులోనే 1 స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. కుక్కర్లో నుంచి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి ఇందులో హాట్ వాటర్ మొత్తం వంపేసి ఇందులోనే కొంచెం చల్లటి వాటర్ అనేది యాడ్ చేసుకుని మెల్లిగా ఆలూకి పైన మొత్తం పీల్ అనేది తీసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మనం ఎక్కువ స్ట్రెయిన్ అవ్వవసరం లేదండి. 2 విజిల్స్కి పైన పీల్ అనేది చక్కగా ఊడొచ్చేస్తుంది. చూసారా, వెంటనే ఎలా తీయగానే వచ్చేస్తుందో ఇలా మొత్తం అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం పెద్ద ముక్కలు కట్ చేసి వేసుకున్నాం కదా, వీటిని ఇప్పుడు కొంచెం చిన్న ముక్కల కింద కట్ చేసుకోవచ్చు. ఒక చాక్ తీసుకుని ఇలా నేను చూపిస్తున్నట్టు పెద్ద ముక్కల్ని ఒక 2 పార్ట్స్ కింద కట్ చేసుకుని అదే ప్లేట్లోకి వేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని ఆయిల్ వేసి ఆయిల్ అనేది బాగా హీట్ అవనివ్వండి. ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ అనేది పడుతుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 ఇంచు దాల్చిన చెక్క, 2-3 లవంగాలు, 1 స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 2 యాలకులు యాడ్ చేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుని ఇందులోనే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం పసుపు వేసుకుని ఉల్లిపాయలు అనేవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక పెద్ద టొమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని టొమాటో అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్లో బాగా మగ్గించుకోండి. టొమాటో సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత గరిటెతోటి ఇలా నేను చూపిస్తున్నట్టు ఒకసారి మ్యాష్ చేసుకుని ఇందులో 1 స్పూన్ వరకు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మాత్రమే ఇందులో మీ రుచికి తగినంత ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకుని మరో 2 మినిట్స్ పాటు కరివేపాకు కూడా వేసుకుని మగ్గించుకోండి. ఇది ఇలా మగ్గిన తర్వాత ఇందులో ఒక 2 స్పూన్స్ వరకు పెరుగు అనేది యాడ్ చేసుకుని కంటిన్యూగా కలుపుకుంటూ పెరుగు అనేది కర్రీలో మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకుంటూ ఉండాలి. కర్రీలో పెరుగు మొత్తం కలిసి ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఇందులో మనం ఉడికించి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మరో 5 మినిట్స్ పాటు సిమ్లోనే బాగా కుక్ అవనివ్వండి. ఎలా పడితే అలా కదపకండి. మనం ఆలు అనేది కుక్ చేసుకున్నాం కదా, అందుకే వెంటనే విరిగిపోతుంది. మెల్లిగా ఒక్కసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకుని దాని తర్వాత ఇందులో గ్రేవీ కన్సిస్టెన్సీ తగ్గట్టు వాటర్ అనేది యాడ్ చేసుకుని మరొకసారి కలుపుకొని మూత పెట్టేసి మరో 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోండి. కర్రీ ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1/2 స్పూన్ వరకు గరం మసాలా, అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే మన ఆలూ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పేయండి. అంతే ఈ వీడియో. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.